శ్రీరామనవమి ఎలా చేశానో మీ అందరికీ విధిస్తాను. ముందుగా మా ఛానల్ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను శుభ్రంగా స్నానం చేసి మా దేవతా మందిరం అంతా శుభ్రం చేసుకున్నానండి. ఆ తర్వాత వరుసగా నేను పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని శ్రీరాముల వారి ఫోటోని చక్కగా ఇక్కడ పెట్టుకుని దీపారాధన కుందులు, నైవేద్యానికి పెట్టవలసినవి, కలశం అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఇంకా నేను పూజకి కూర్చుంటాను. ముందుగా మా మందిరంలో ఉన్న దేవతామూర్తులని ఒక్కొక్కరిని మీకు చూపిస్తున్నానండి. ఈ శ్రీరామనవమి మా అందరికీ కూడా సకల శుభాలు కలిగించాలని, రామరాజ్య ప్రతిష్ట ఈ భారతదేశంలో జరగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను పూజ ప్రారంభిస్తున్నానండి. నమస్తే. ఓం భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దీపర్జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమః. ఓం త్రిదీపదేవతాభ్యాం నమో నమః. ఓం శ్రీ దేవతాభ్యాం నమో నమః. ఓం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుగణేభ్యః. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనం చ ప్రణమామి పునః పునః. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతధ్వజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అర్ధసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యహముపస్థితాం. రాక్షసేంద్ర వినాశనం చ విజయం రాఘవస్య చ. ఓం. మనం ఎన్ని నైవేద్యాలు దేవుళ్ళకి సమర్పించినా కానీ ఈ శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటంటే మనం పానకము, వడపప్పు, అదేనండి పెసరపప్పుని నీళ్ళలో నానబెట్టి దాన్ని నీళ్లు ఓడ్చేసి రాముల వారి నవమి రోజున తప్పనిసరిగా నైవేద్యం పెడతానండి. ఈ పానకం ఎలా తయారు చేయాలంటే మంచి నీరు ఒక గ్లాసు తీసుకుని అందులో తరిగిన బెల్లం, యాలకుల పొడి, లవంగాలు, పచ్చకర్పూరం అంటే లడ్డూల్లో వాటిలో వేస్తారు చూడండి, తినే పచ్చకర్పూరం, అది కలిసి తయారు చేసి నైవేద్యం పెట్టానండి. ఈ తరం పిల్లలందరూ చూసి నేర్చుకుంటారని ఈ వీడియో ఇంత సమయం తీసుకుని పెట్టానండి. నా వీడియో మీరందరూ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరెలా శ్రీరామనవమి జరుపుకున్నారో కామెంట్స్లో తెలియపరచండి. ధన్యవాదములండి నా వీడియో చూస్తున్న వారందరికీను.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసేన్ తద్వక్షస్థల నిత్యవాసరసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వాగర్ధ వివసంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ఓం నమో నారాయణాయ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం నమో నారాయణాయ.